అనపర్తి టీడీపీ సీటును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించడంపై ఆయన అభిమానులు నియోజకవర్గ స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సందడి చేశారు. అనపర్తిలో టీడీపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. మరి మొదటి జాబితాలోనే అనపర్తి నుంచి నా అభ్యర్థిత్వాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జనసేన ఎటువంటి విభేదాలు లేకుండా అత్యంత సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితుల్లో మరి ఈ జాబితా ప్రకటనలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఇది 10వసారి ఆ కుటుంబం అనపర్తి నుంచి పోటీ చేయడం. 7 సార్లు శాసనసభకి మా తండ్రి గారు పోటీ చేస్తే ఇప్పుడు 3వసారి